రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ నివాసంలో జరిగిన ఒక పరిణామం తాడేపల్లి ప్యాలెస్ ని కంగారు పెడుతుంది. శాసనసభ మండలిలో ఉప్పు నిప్పుల పొట్లాడుకునే విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మంత్రి నారా లోకేష్ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. వీళ్ళ సంభాషణ వీడియో ఇప్పుడు ఆన్లైన్ లో వైరల్ గా మారింది. ప్రత్యర్థి పార్టీల నాయకులు అధికారిక కార్యక్రమాల్లో గాని, ప్రైవేట్ ఫంక్షన్లలో గాని కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవడం సాధారణమే. కానీ జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టుకున్న తర్వాత ప్రత్యర్థులతో మాట్లాడితే తనకు ద్రోహం చేసినట్లు చూడడం ప్రారంభించారు. ఇక రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూసే వారికే వైసీపీలో ప్రాధాన్యత ఇస్తారు. ఇతర పార్టీల నేతలతో సఖ్యతగా ఉండే వారిని అనుమానంగా చూస్తారు. ఈ విషయం తెలిసినా బొత్స లోకేష్ తో మాట్లాడడంతో ఏం జరగబోతుందోనని అందరూ ఊహించుకుంటున్నారు. ఇక కొంతకాలం క్రితం సెక్రటేరియట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి పలకరించారు. ఇవన్నీ గమనించాక బొత్స సత్యనారాయణ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. శాసన మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ వైసీపీ తరపున గట్టిగా పోరాటం లేదనే భావన ఆ పార్టీ నేతల్లోనే ఉంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఆయన గట్టిగా ప్రయత్నం చేయడం లేదని చెప్పుకుంటూ ఉంటారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడిన తర్వాత ఏపీలో, అందులోనూ ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బలమైన టీడీపీ క్యాడర్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోడు కావడంతో ఇక్కడ కూటమికి ఎదురులేని పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ ఈక్వేషన్స్ మారే ఛాన్స్ లేదు. అంటే 2029లోనూ గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని చెప్పుకోవచ్చు. అందుకే బొత్స సత్యనారాయణ వైసీపీలో ఉంటున్నా కూటమి పార్టీలతో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ టైం కి బొత్స కూటమిలో ఏ పార్టీలో చేరుతారో చెప్పలేం గానీ వైసీపీలో అయితే ఉండకపోవచ్చని ఫ్యాన్ పార్టీ నాయకులే అనుకుంటున్నారు.